ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోని, అలాగే పరిశుద్ధ ఆత్మ దేవుని నామంలోని, అలాగే అనంత జ్ఞాని అయిన దేవుని నామంలోను మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 22 వచనాల వరకు మనం ఈరోజు చూడకుండా నేర్చుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన యెడల. 2వ వచనం. జ్ఞానమునకు నీ చెవి నీ హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన యెడల. 3వ వచనం. తెలివికై మొరపెట్టిన యెడల, వివేచనకై మనవి చేసిన యెడల. 4వ వచనం. వెండిని వెతికినట్లు దానిని వెతికిన యెడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన యెడల. 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నీవు గ్రహించుదువు. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. 6వ వచనం. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయి, నిత్య మార్గం తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. 8వ వచనం. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. 9. అప్పుడు నీతియు న్యాయమును యథార్థతను ప్రతి సన్మార్గము నీవు తెలుసుకొందువు. 10. జ్ఞానము నీ హృదయమును తెచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. 11. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయును. 12. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. 13. అట్టివారు చీకటి త్రోవల్లో నడవవలెను, యథార్థ మార్గము విడిచిపెట్టెదరు. 14. కీడు చేసి సంతోషించెదరు, అతి మూర్ఖుల ప్రవర్తనల యందు ఉల్లసించెదరు. 15. వారు నడుచుకొని త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తంలో. 16. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. 17. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రేమను విడిచినది, తన దేవుని నిబంధనను మరచినది. 18. దాని ఇల్లు మృత్యువునొద్దకు దిగుటకు దారి తీయును, అది నడచు త్రోవలు పేతని వద్దకు చేరును. 19. దాని వద్దకు పోవాలి ఎవ్వరునూ తిరిగి రారు, జీవ మార్గంలో వారికి దక్కవు. నా మాటలను వినిన యెడల. 20. నీవు సజ్జన మార్గమును నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు. 21. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నివసించుదురు. 22. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి వెదికివేయబడుదు అని దేవుడు చెప్తున్నారు. అంత మంచి మాట. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 22 వచనాల వరకు పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతో చూడకుండా నేర్చుకున్నాం. దేవుని మాటలు మనలను బలపరుస్తాయి, దేవుని మాటలు మనల్ని ధైర్యపరుస్తాయి, దేవుని మాటలు మనకు సంతోషాన్ని ఇస్తాయి, దేవుని మాటలు మనకు బహుధైర్యాన్ని ఇస్తాయి. అంత మంచి మాటలు. 21వ వచనం దేవుడు ఏమన్నాడు? యథార్థవంతులు దేశమందు నివసించెదరు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. మంచి మాట. లోపం లేని వారు దేశంలో నివసిస్తారు, యథార్థవంతులు దేశంలో నివసిస్తారంట. చాలా మంది ఈ మధ్య కాలంలో పగటి కళ్ళకు అంటున్నారండి. ఏంటి ఆ కాలంలో తెలిసాను, క్రైస్తవులను ఈ దేశంలో నుండి వెళ్ళగొట్టాలి. కానీ అది జరగదని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే యథార్థవంతులు దేశం నుండి మోసించడం, లోపము లేని వారు దానిలో నిలిచి ఉండదని దేవుడు అన్నారు. దేవుని మాట నెరవేరుతుందా, మనుషుల మాటలు నెరవేరుతాయని మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఆకాశమును భూమిని గతించిన కానీ
ధర్మశాస్త్రం అంతా నెరవేరువంత దానిలో ఒక సున్నా అయినను గుళ్ళైనను తప్పిపోదని దేవుడు తన గ్రంథముందు ఆయన సున్నా పొల్లు కూడా తప్పిపోదని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. మరి దేవుని మాట నెరవేరుతుందా, మనుషుల మాటలు నెరవేరుతానని ఆలోచిస్తే దేవుని మాటల సున్నా పొల్లు కూడా తప్పిపోదని చెబుతున్నారు. యథార్థవంతులు దేశంలో నివసిస్తారు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉందని దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం ధైర్యాన్ని తీసుకోవాలి. ఇంకో మాట ఏం చెప్పాడు తెలుసా? కింద మాట 22 వస్తుంది, భక్తిహీనుడు దేశమందు ఉండకుండా నిర్మూలమగుదురు. విశ్వాస ఘాతకులంటే దేవుడు దాని నుండి పెరిగి వేస్తానంటే దేవుడి మాట జరుగుతుంది. మనుషుల మాట నెరవేరుతుంది. ఎంత మంచి మాటలు, దేవుని మాటలు, ఎంత అద్భుతమైన మాటలు, ఎంత ఆశ్చర్యకరమైన మాటలు. ఒకసారి వీడియో చూస్తున్న మీరు అందరూ ఆలోచించండి. గొప్పవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన నోటి నుంచి వచ్చి ఉన్నారు. పూర్వకముగా వివేచన అభ్యసించిన ఆ వెండిని వెళుతున్నట్టు దానిని వెళుతున్న ఎడల, దాచబడిన ధనమును వెళుతున్నట్టు దానిని వెళుతున్న ఎడల, వెండిని వెతకినప్పుడు దాన్ని వెతకాలి. దాచబడిన ధనమును వెతకినట్లు దాన్ని వెతకాలన్నాడు దేవుడు. వెతకాలన్నాడు. ఎంత గొప్ప మాటలు దేవుని మాట, ఎంత బలమైన మాటలు, ఎంత గుండె ధైర్యం ఇస్తున్నాం. ఒకసారి ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ ఆలోచించండి. జ్ఞానం తప్పిపోకుండా ఆయన పనిచేస్తున్న తన భక్తుల ప్రవర్తనని దేవుడు అంత కాస్తారంట మాటలు. ఆ భక్తుల ప్రవర్తనను కాంచేది న్యాయం తప్పిపోకుండా ఆయన పనిచేసి ఇంకా 12వ వచనంలో, అది దుష్టుల మార్గం నుండి మోసముగా మాట్లాడే వారి చేతిలో నుండి మనల్ని రక్షిస్తున్నంత దేవుని మాట. ఆ 17వ వచనంలో 16వ వచనంలో, అది జారస్త్రీ వద్దకు పోకుండా మృదువుగా మాట్లాడు పరస్త్రీకి లోబడకుండా అది నిన్ను రక్షించడం. అట్టి స్త్రీ తన యవ్వన కాలకు స్త్రీని విడిచినది తన దేవుని నిబంధన మరచింది. జార స్త్రీ ఇంతకు పోకుండా దేవుని మాట మనల్ని రక్షిస్తుంది. జార స్త్రీ దగ్గరకు పోకుండా మనల్ని దేవుని మాటలు కాపాడుతున్నాం. దేవుని మాటలు ఎంత బలాన్ని ఇస్తున్నాం, ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాం. ఒకసారి వీడియో చేస్తున్నాం. అందరూ ఆలోచించాలని నేను ఆ అధ్యాయం కరెక్ట్ గా చెప్పాను లేదు, మీ బైబిల్ ఓపెన్ చేస్తుంది చూసుకోండి. అలాగ ఉన్నాము లేదు, మీ బైబిల్ని పరిశోధించి చూసుకోవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ నా కొద్ది దేవుని మాటలు ముగిస్తుంది. ఈ వాక్యం మీ అందరికీ వందనాలు.